ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి శాకంబరి ఉత్సవాలు మహాపూర్ణాహుతితో పరిసమాప్తమయ్యాయి. ఆఖరి రోజైన ఆషాఢ పౌర్ణమి నాడు ఫలపుష్పధాలతో దివ్య దర్శనమిచ్చిన శాకంబరి దేవిని వీక్షించేందుకు భక్తులు వేలాదిగా తరలివచ్చారు. మొత్తం 45 టన్నుల కూరగాయలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో శోభాయమానంగా అమ్మవారి అలంకరణలు నిర్వహించామని 3 రోజుల్లో 2.5 లక్షల మందికి పైగా భక్తులు శాకంబరి దేవిని దర్శించుకున్నారని దేవస్థాన ఈవో సీనానాయక్ తెలిపారు. వర్షాలు సమృద్ధిగా కురిసి లోకం సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించామని దేవస్థాన వేద పండితులు తెలిపారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న జగన్మాత శ్రీ కనకదుర్గమ్మ వారి ఆలయంలో గత 3 రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న శాకంబరి ఉత్సవాలు గురు పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన మహాపూర్ణాహుతితో ప్రశాంతంగా ఘనంగా ముగిశాయి. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ పూర్ణాహుతి కన్నుల పండుగగా సాగింది. ఉత్సవాల ముగింపు రోజైన పౌర్ణమి సందర్భంగా శ్రీ అమ్మవారు దివ్యమైన అలంకరణతో వివిధ రకాల పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్తో కూడిన శాకంబరి దేవి రూపంలో భక్తులకు నేత్రపర్వంగా దర్శనమిచ్చారు. ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు, వేద పండితులు, అర్చక స్వాముల ఆధ్వర్యంలో పవిత్ర వైదిక క్రతువులు జరిగాయి. మహాపూర్ణాహుతి, కలశోద్వాసన, మధ్యాహ్నము, పోక్షణతో ఉత్సవాలు దిగ్విజయంగా సమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి వికే నాయక్ మాట్లాడుతూ, రైతులు, దాతలు ఉదారంగా అందించిన విరాళాలతో మొత్తం 45 టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, డ్రై ఫ్రూట్స్తో గర్భగుడి, ఉపాలయాలు, ఆలయ ప్రాంగణాన్ని చూడముచ్చటగా అలంకరించామన్నారు. సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలు, రైతాంగం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో ఈ ఉత్సవం పూర్తి చేశామని తెలిపారు. 3 రోజుల పాటు సాగిన ఈ ఉత్సవాల్లో సుమారు 2.5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని తరించారని వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థాన యంత్రాంగం నిరంతరం పర్యవేక్షణ చేపట్టిందన్నారు. ఉత్సవాల సందర్భంగా వచ్చిన కూరగాయలతో తయారు చేసిన పవిత్ర కదంబ ప్రసాదాన్ని భక్తులందరికీ ఉచితంగా పంపిణీ చేశామన్నారు. 27, 28, 29 ఈ రోజుతో శాకంబరి ఉత్సవాలు దేదీప్యమానంగా రాష్ట్రం నలుమూలలా చాటి చెప్పుకునేలా ఎప్పుడెప్పుడు జరగలేనంత హ్యాపీగా, సంతోషంగా ఈ అలంకరణ అమ్మవారు ఈ శాకంబరి యొక్క రూపంలో రోజుకొక రూపంలో దర్శనమివ్వడం అనేది నిజంగా నభూతో భవిష్యత్. ఇంకా ఇది రాను రాను ఉత్తరోత్తర ఇంకా మంచిగా చేస్తాము. ఈరోజు ముఖ్యంగా వ్యాస పూర్ణిమ, గురు పౌర్ణమి రెండూ కలవడం, అదేవిధంగా ఈరోజు చివరి రోజు ఆ శాకంబరి ఉత్సవం పూర్ణాహుతి కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా సంతోషం. ఇక్కడ ముఖ్యంగా భక్తులు శాకంబరి ఉత్సవాలు చూసేదానికన్నా ఇక్కడ పవిత్రమైనటువంటి కదంబ ప్రసాదం, మహాప్రసాదం తీసుకోవడానికి కూడా చాలామంది వచ్చారు. ఈరోజు భక్తులతో కలిసి మాట్లాడడం కూడా జరిగింది. దాదాపుగా శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, విజయనగరం నుంచి శాకంబరి ఉత్సవాలు చూడడం ఒకెత్తైతే ఈ కదంబం మహాప్రసాదం తీసుకోవడం మరొక ఎత్తని చెప్పేసి ఉదయం చాలా హ్యాపీగా, సంతోషంగా కుటుంబ సభ్యులతో ఉదయాన్నే వచ్చి వారు నైట్ నిద్ర చేసి ఉదయం అంతా కూడా గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకుని కుటుంబ సభ్యులతో కూర్చొని ప్రసాదం తీసుకుంటుంటే నిజంగా చాలా సంతోషం వేసింది. ఇక రాబో రోజుల్లో మనకు దగ్గర వచ్చేస్తుంది. రేపు శ్రావణ మాసం, ఇంకొక 2 నెలల్లో శరన్నవరాత్రి వేడుకలు జరుపుకునే శుభవేళ, శుభ సందర్భం వస్తుంది. దానికి సంబంధించి అంతా కూడా ప్లాన్ చేస్తున్నాము. ఎక్కడికక్కడ వైదిక కమిటీ కానీ, అర్చకులు కానీ, మా యొక్క చైర్మన్ గారు కానీ, సిబ్బంది కానీ వైభవంగా మరి ఎన్నో కూరగాయలతో మరి కంప్లీట్గా ఎప్పుడూ లేనట్టుగా నెంబర్ 1గా అలంకరణ చేశారు. చాలా బాగుంది. దీని వెనకమాల మా సిబ్బంది, కింద ఆఫీస్ స్టాఫు, మా ట్రస్ట్ బోర్డు అందరూ కూడా, అధికారులు, ఈఓ గారు, మేమంతా కూడా పర్యవేక్షణ చేసి అనుభవం ఉండే వాళ్ళతో ఇవాళ ఈ అలంకరణ చేయడం జరిగింది. మరి మొట్టమొదటి రోజు కూడా భక్తులు అసలే ఆషాఢ మాసం శారీ చీరతో రావడం ఎంత ఆనందపడ్డారు అంటే వాళ్ళు చాలా బ్రహ్మాండంగా ఉందండి, ఎప్పుడూ లేనట్టుగా ఉందని అన్నారు. ఎంతోమంది అడిగాం, అమ్మ ఎక్కడ లోపం ఉందా అనేది. నిజానికి ఎక్కడ లోపం అనేది ఎవరు ఒక్క భక్తులు కూడా చెప్పలే మాకు. అమ్మ ఎక్కడన్నా విషయం చెప్పండి పోనీ. లైన్లో ఎంచోబడింది అరగంట, గంట. ఇంత రష్లో, ఇంతమందిలో మామూలుగా వచ్చి దండం పెట్టుకెళ్ళిపోవడం కాదు. సారా చీరత అంటే అందరు చేతుల్లో వస్తువులతో వాళ్ళు స్వీటు, హాటు, పళ్ళు, చీర అన్నిటితో వచ్చి వాళ్ళు ఏ అలుపులాగా, ఇక్కడ ఏం అలిపేం లేదు వాళ్ళకి. ఎంత దూరం నుంచి వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా నెంబర్ 1గా క్యూ లైన్లో
మరి మనం బ్రహ్మాండంగా వాళ్ళకి వాటర్ కానీ బిస్కెట్ ప్యాకెట్లు కానీ అందించాము. మరి మన శాకాంబరి ఉత్సవాలు మనకి ఆ రేత్రిపూట అయ్యే టైంలోనే 10:30 గంటలకు నేను 26 నైటు డెఫినెట్గా వర్షం పడుతుందన్న చల్లగాలి వేస్తుంది అప్పటికే 10:30కి. మరి ఆ రోజు కాడి నుంచి మీరు చూస్తున్నారు కంటిన్యూస్గా జల్లు పడుతున్నాయి రేత్రిపూట. ఇది శుభసూచకం. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కూటమి ప్రయత్నిస్తుందని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యాఖ్యానించారు. రాష్ట్రం కోసం నాడు కూటమి ఏర్పడిందని పేర్కొన్నారు. గొడ్డలి పార్టీ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిందని ధ్వజమెత్తారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా అధినేతకు మద్దతు ఇవ్వాలని సూచించారు. పార్టీ సిద్ధాంతాలకు లైన్కు కట్టుబడి పనిచేయాలని ఆదేశించారు. మనకు ఇచ్చిన గౌరవం, అధికారం పార్టీ ద్వారా, చంద్రబాబు ద్వారా వచ్చిందని నేతలు అందరూ తెలుసుకోవాలని తెలిపారు. పార్టీ లైన్ దాటిన వారిని, పార్టీకి నష్టం కలిగించేవారు ఎవరైనా కూడా, ఎంతటి వారైనా కూడా ఉపేక్షించేదే లేదని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం ఆ రోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేయడం, ప్రజలందరూ కూడా దాన్ని ఆస్వాదించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో 94% స్ట్రైక్ రేట్తో కూటమిని గెలిపించినటువంటి పరిస్థితి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవాలి. ఈ యొక్క గెలుపులో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ యొక్క కష్టం, వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళ యొక్క త్యాగం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా ఆ విజయంలో ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ రకంగా అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో మనం చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేస్తూ, సంక్షేమాన్ని అందిస్తూ, పారదర్శక పాలన ఇస్తూ ఈ ప్రధాన 3 లక్ష్యాలతోటి ఈ 2 ఏళ్లలో కూటమి ప్రభుత్వ పాలన సాగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఎందుకంటే గత 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో విధ్వంసం, విద్వేషమే ఎజెండాగా ఆ రోజు పాలన జరిగి వ్యవస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి కూడా గత 5 ఏళ్లలో మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. ఆ రోజు గొడ్డల పార్టీ పాలనలో ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేనటువంటి పరిస్థితి కూడా ఆ రోజు మనందరం కూడా చూసినటువంటి పరిస్థితి. అటువంటి దెబ్బతిన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం మళ్ళీ గాడిలో పెడుతూ, మళ్ళీ ఈ యొక్క పాలనను పట్టాలెక్కించి ఈ కూటమి ప్రభుత్వం కృషిని ఈరోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో దెబ్బతిన్నటువంటి వ్యవస్థల్ని మళ్ళీ సరి చేసుకుంటూ, రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో పార్టీ కూడా నాయకత్వం కానీ, పార్టీ యొక్క కార్యకర్తలు కానీ క్రమశిక్షణను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడి మీద, ప్రతి కార్యకర్త మీద కూడా ఉన్నటువంటి విషయం. ఆషాఢ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈ రోజు ఘనంగా జరిగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరులు, శ్రీ విఘ్నేశ్వరుడు, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శ్రీ ఆంజనేయ స్వామి వంటి సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయటం వలన కోరిన కోరికలు తీరుతాయని ప్రతీతి. పౌర్ణమి రోజున సకల దేవతలు కొలువైన ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ చేయటం మరింత శ్రేష్టమని దేవస్థాన వైదిక కమిటీ ప్రతినిధులు తెలిపారు. గిరి పౌర్ణమిని పురస్కరించుకుని ఇంద్రకీలాద్రి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఘాట్ రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి వద్ద శ్రీ దుర్గా మల్లేశ్వరుడికి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ శ్రీ బొర్రా రాధాకృష్ణ, ఈవో వికే సీనా నాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణను ప్రారంభించారు. దేవస్థాన స్థానాచార్య విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ తదితరులు ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ధర్మ ప్రచారం నిమిత్తం దేవస్థానం ఏర్పాటు చేసిన సంప్రదాయ తప్పెట్లు, కోలాట నృత్య ప్రదర్శనలు, భజన సంకీర్తన గానం వంటి కళా బృందాల కళా ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల, వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ గిరి ప్రదక్షిణ కార్యక్రమం వైభవంగా నిర్ణయించిన మార్గంలో సాగింది. ఘాట్ రోడ్డు శ్రీ అమ్మవారి గుడి, కుమ్మరిపాలెం సెంటర్, విద్యాధరపురం, పాల ఫ్యాక్టరీ, చిట్టినగర్, కొత్తపేట, బ్రాహ్మణ వీధి నుంచి తిరిగి ఇంద్రకీలాద్రి వరకు గిరి ప్రదక్షిణ కొనసాగింది. శ్రీ దుర్గా మల్లేశ్వరుడు కొలువైన వాహనం ముందు రహదారులను వివిధ ప్రాంతాల్లో స్థానిక మహిళలు,
పసుపు నీళ్లతో శుద్ధి చేసి హారతులు కొబ్బరికాయలు సమర్పించి జయ జయ ధ్వానాలు చేశారు. గిరి ప్రదక్షిణ మార్గమంతా భక్తులకు శ్రీ అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని భక్తులకు దేవస్థానం నుంచి అందజేశారు. వేలాది మంది భక్తులు విశేషంగా ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు ఆర్ శ్రీనివాస శాస్త్రి, ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ కనకదుర్గాయ నమః. ఈరోజు చాలా విశిష్టమైన రోజు. వ్యాస పూర్ణిమ, ఒకవైపు ఆషాఢము, శాకాంబరి ఉత్సవములు, అందులోనూ ఈరోజు 29వ తారీఖు చివరి రోజు శాకాంబరిలో వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమి రావడం చాలా అదృష్టం. ఈరోజు అమ్మవారిని స్వామివారిని దర్శించుకోవడంతో పాటు ఈరోజు ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేస్తే ఎంతో పుణ్యం ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. కాబట్టి ఈ శాకాంబరి ఉత్సవాల్లో భాగంగా ఇలాంటి కార్యక్రమాలు రావడం మేమంతా దేవస్థానం తరపు నుంచి కానీ భక్తులు ఎంతమంది వచ్చినా వాళ్ళందరికీ కూడా మంచి సౌకర్యాలు కల్పించి ఈ గురు పూర్ణిమని రాబో రోజుల్లో అత్యధిక వేల సంఖ్యలో పాల్గొనే విధంగా ఈ భక్తులకు సకల సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తూ, ఇలాంటి కార్యక్రమాలు ఎన్నొచ్చినా అందరం కలిసికట్టుగా మంచి ఇక్కడ సౌకర్యాలతో పాటు అనేక రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తామని తెలియజేస్తున్నాను. పౌర్ణమి అనే ఉద్దేశంతో మన మహిళలు భక్తులు ఎంతోమంది వందల మంది వచ్చారు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మరి ఈ ఆషాఢ మాసంలో మరి 15వ తారీఖు నుంచి కొన్ని వేల లక్షల మంది వచ్చారు మన దుర్గాదేవి దర్శించుకోవడానికి, ఆశీస్సులు పొందడానికి. అలాగే ఈరోజు కూడా మరి పౌర్ణమి వాతావరణం, వర్షం ఉన్నా కూడా ఇన్ని వేల మంది భక్తులు ఎన్నో ప్రదేశాల నుంచి, మన అమరావతి రైతులు ఒక పక్క, ఇక్కడ లోకల్గా ఉండే భక్తులు ఇన్ని వేల మంది రావడం సంతోషంగా ఉంది. మరి ఇవాళ మంచిగా మన చక్కగా గిరి ప్రదక్షిణ అనేది ఈవో గారు చెప్పినట్టు ముందు కొన్ని వేల మంది వచ్చడానికి ఇది పబ్లిసిటీ చేసి మనం ఈ దేవాలయం తరపున ఇది ఒక భారీ ఎత్తున ఎప్పుడు కూడా 2-3 వేల మంది ఉండేటట్టుగా ముందు చేయాలని నేను ఈవో గారిని, స్థానాచార్య వారిని కూడా ఈ సందర్భంగా కోరుతున్నాను. మరి అందరూ కూడా పాల్గొన్న దీంట్లో విజయవంతం చేసి ఈ 8 కిలోమీటర్లు నడిచి వచ్చి అందరూ కూడా దర్శనానికి రమ్మని నేను కోరుచున్నాను భక్తులందరినీ కూడా. జై భవాని. టీడీపీ నేతలు కొంతమంది చేస్తున్న వ్యాఖ్యలతో కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. అందువల్ల నేతలు పార్టీ లైన్ దాటి మాట్లాడవద్దని ఆదేశించారు. ఎవరైనా గీత దాటితే మాత్రం చర్యలు చాలా కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. కూటమి ధర్మాన్ని అందరూ తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అందరూ దృష్టిలో పెట్టుకోవాలని దిశానిర్దేశం చేశారు. బోండా ఉమా ఇచ్చిన వివరణతో టీడీపీ హైకమాండ్ సంతృప్తి చెందిందని తెలిపారు. వైసీపీ నేతలతో టీడీపీ నేతలు ఎవరూ వేదిక పంచుకోవద్దని హుకుం జారీ చేశారు. ఎక్కడైనా నివాళులు అర్పించాల్సి వస్తే వెళ్లి రావాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నారని తెలిపారు. అందరూ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. మరి ఇప్పుడైతే నిన్న జరిగినటువంటి మరి ఉమా గారి విషయం అయితే ఆయన ఇచ్చినటువంటి వివరణ మీద పూర్తి సంతృప్తి చెందాం. వారు చెప్పింది పార్టీ లైన్ దాటం, మరి జాతీయ అధ్యక్షులు వారి ఒక్క మాటే శిరోధార్యం అని చెప్పేసి వారు చెప్పినటువంటి దానికి పార్టీ పూర్తిగా సంతృప్తి చెందింది. ఆ విషయం ఇక్కడికైతే సమసిపోయిందని చెప్పేసి కూడా, మూసిపోయిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే మిగతా నాయకులందరికీ కూడా, ఇంకా వివిధ స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా తెలియజేస్తున్నా, ఈరోజు నాయకులు మాట్లాడేటువంటి మాటలు కార్యకర్తల్లోని, శ్రేణుల్లోని ఒక అభద్రతా భావం కావచ్చు, లేకపోతే ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే పద్ధతిలో ఉండకూడదని చెప్పేసి తెలియజేస్తున్నాం అందరికీ. ఎందుకంటే మనం మాట్లాడే మాటలు దాని ప్రభావం మన దగ్గర ఉన్నటువంటి నాయకుల మీద, కార్యకర్తల మీద ఉంటుంది. కనుక ఆ కార్యకర్తలకి ఆ కన్ఫ్యూజన్ లేకుండా మాట్లాడాల్సినటువంటి బాధ్యత మరి నాయకులపైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదంతా కూడా గమనించాలి. మనం వేసేటువంటి అడుగు దాని ప్రభావం కార్యకర్తల మీద ఉంటుంది, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది.
వాళ్ళు ఎటు వెళ్ళాలనేది తేల్చుకోలేనటువంటి పరిస్థితి మీమాంసలో ఉన్నటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఆ ఆట పరిస్థితులు ఉత్పన్నం కాకుండా ప్రతి నాయకుడు కూడా చూసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఇదే సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం, మనం కూటమిలో ఉన్నాం కనుక కూటమి ధర్మాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి తెలియజేస్తున్నా. అలాగే మనం రేపు వచ్చేటువంటి 2029 లక్ష్యంగా పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా వెళ్ళాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే పార్టీ కూడా అన్నిసార్లు కూడా పిలిపించుకొని మాట్లాడే పరిస్థితిలో ఉంటుంది. ఎవరి మీద వెయిట్ వేయరు అనే ఆలోచనలు కూడా ఎవరు పడొద్దు. అంటే ఆలోచన ఏదో ఉదాసీనత ఉంది అనే భావనలో కూడా ఎవరు రావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం ద్వారా మరింత మంది ఉన్నత లక్ష్యాలను సాధించేలా చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ జిల్లా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ వినూత్న కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందిస్తూ వారిని అభినందించారు. ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని బటర్ఫ్లై పార్క్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూలపాడులోని బటర్ఫ్లై పార్క్ లో 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను అభినందిస్తూ వారి విజయాలను కొనియాడారు. నియోజకవర్గ పరిధిలోని 35 ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు సాధించిన మొత్తం 105 మంది విద్యార్థులకు సుమారు 6,20,000 నగదు బహుమతులను పంపిణీ చేశారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ వారిని ప్రత్యేకంగా సన్మానించారు. 2025 సంవత్సరం నుంచి ప్రారంభించిన ఈ ప్రోత్సాహక కార్యక్రమాన్ని ప్రతి ఏడాది కొనసాగిస్తామని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల్లో పోటీ తత్వాన్ని పెంపొందించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఎమ్మెల్యే తండ్రి వసంత నాగేశ్వరరావు జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చేతుల మీదుగా విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు. విద్యార్థులను ఆశీర్వదిస్తూ క్రమశిక్షణ, పట్టుదలతో చదివి కుటుంబానికి, సమాజానికి, రాష్ట్రానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. అనంతరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ విద్యార్థులతో కలిసి బటర్ఫ్లై పార్క్ లో సీడ్ బాల్స్ నాటారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. చదువుతో పాటు సామాజిక బాధ్యతలు, ప్రకృతి పరిరక్షణ పట్ల కూడా అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విద్యార్థులను ప్రోత్సహించే ఇటువంటి కార్యక్రమాలు మరింత మందికి స్ఫూర్తినిస్తాయని పలువురు అభిప్రాయపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు మైలవరం నియోజకవర్గం ఇబ్రహీంపట్నం మండలంలో మూలపాడు గ్రామంలో ఉన్నటువంటి మన బటర్ఫ్లై పార్క్లో మైలవరం నియోజకవర్గ వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో ప్రథమ, ద్వితీయ, తృతీయ శ్రేణి ఉత్తీర్ణులైనటువంటి పిల్లలకు ప్రతి సంవత్సరం ఇచ్చినట్లుగానే ఈ సంవత్సరం కూడా స్కాలర్షిప్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ పేదరికం చదువులకు అడ్డం కాదని లోకేష్ బాబు గారి నాయకత్వంలో స్కూళ్ళు ఉన్నతంగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలు, సదుపాయాలు కలిగిస్తూ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఉన్న బిడ్డలు ఉత్తీర్ణత శాతం చాలా పెద్ద ఎత్తున పెరిగింది. ఆయన ఏమైతే ఆకాంక్షిస్తూ ఉన్నారో ప్రభుత్వ స్కూళ్లలో నో వేకెన్సీ బోర్డులు అవి ఖచ్చితంగా రావాలని, నేను ప్రధానంగా కొండపల్లి గర్ల్స్ స్కూల్ని గత సంవత్సరం నుంచి దత్తత తీసుకున్నాను. దాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేస్తూ ఉన్నాం. వచ్చే సంవత్సరానికి ఖచ్చితంగా దాంట్లో ఉత్తీర్ణత శాతం కూడా పెరిగేటట్టుగా తమ జాగ్రత్తలు తీసుకుంటాం. ప్రభుత్వం ఒకనాటి ప్రభుత్వ పాఠశాలలో ఏ రకమైనటువంటి సౌకర్యాలు లేనిస్తానే ఈరోజు పిల్లలకు చదువుకోవడానికి పాఠ్య పుస్తకాల దగ్గర నుంచి, యూనిఫామ్స్ దగ్గర నుంచి అన్ని యువకరూప దుస్తులు అన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. కాబట్టి ఈ సౌకర్యాలన్నింటినీ ఉపయోగించుకొని బిడ్డలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ ఈరోజు గురు పూజోత్సవం అన్ని కార్యక్రమాలు కలిసి వచ్చినాయి. ఈ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పత్రికా సోదరులకు అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సార్, మైలవరం నియోజకవర్గంలో ఇప్పటివరకు గెలిచిన ఎమ్మెల్యే ఎవరు కూడా ఈ రకంగా కార్యక్రమం నిర్వహించలేదు. ఎవరు స్ఫూర్తితో మీరు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు? నాకు చదువుకునే పిల్లలంటే చాలా ఇష్టం. నేను మొదటి నుంచి కూడా చదువుకునే పిల్లల్ని నా చేతనైనంత వరకు నేను ప్రోత్సహిస్తానే వచ్చాను. దీన్ని ఒక కార్యక్రమంగా చేపట్టి గడిచిన కొద్ది సంవత్సరాలుగా చేస్తున్నాం. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమం నా చేతనైన చోట్ల అన్ని ప్రాంతాల్లో కూడా నిర్వహిస్తాను. ఇక్కడ మైలవరమే కాకుండా మొన్న నందిగామ నియోజకవర్గంలో కూడా చేసాం, ఇంకా కూడా చేయబోతా ఉన్నాం.
తప్పకుండా చదువుకునే పిల్లలందరూ ఆర్థిక కారణాల వల్ల వాళ్ళు ఆగిపోకూడదు. ఈ దేశానికి కాబోయే వాళ్ళే భావి భారత పౌరులు, వాళ్ళందరూ మట్టిలో మాణిక్యాలు ఎదిగితీసేదే ప్రభుత్వ లక్ష్యం. ప్రజాప్రతినిధులుగా నా ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారికి ఆషాఢసార సమర్పించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామని శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ నున్న వర్తక సంఘం ప్రతినిధులు తెలిపారు. శాకంబరి ఉత్సవాల్లో అలంకరణ నిమిత్తం అమ్మవారికి 15 నుండి 20 టన్నుల కూరగాయలు తమ సంఘం తరపున సమర్పించే అవకాశం లభించిందన్నారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి సేవకు తాము ముందుంటామని మార్కెట్ సెక్రటరీ బడేటి ధర్మారావు తెలిపారు. శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ నున్న బైపాస్ రోడ్ వారి ఆధ్వర్యంలో బెజవాడ దుర్గమ్మకు ఆషాఢసారి సమర్పించారు. మున్సిపల్ ఆఫీస్ వద్ద నుండి వర్తక సంఘ ప్రతినిధులు కుటుంబాలతో సహా అమ్మవారి సారి చేతబూని జై దుర్గా జై జై దుర్గా అనే నామస్మరణతో మున్సిపల్ ఆఫీస్ నుండి బయలుదేరి కెనాల్ రోడ్ వినాయక దేవస్థానం మీదుగా ఇంద్రకీలాద్రి తరలి వెళ్లి అమ్మవారికి సారిని సమర్పించారు. ఈ సందర్భంగా మార్కెట్ సెక్రటరీ బడేటి ధర్మారావు మాట్లాడుతూ శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ నున్న బైపాస్ రోడ్డు వారి ఆధ్వర్యంలో శాకంబరి దేవి రోజు అమ్మవారికి మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అమ్మవారికి సారి సమర్పిస్తున్నామని తెలిపారు. తమ మార్కెట్ కు శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ అని నామకరణ చేయడం జరిగిందని, ఈ మార్కెట్ తరపున ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మకు ఆషాఢ మాసం శాకంబరి దేవి అలంకార నిమిత్తం సుమారు 15 టన్నుల నుండి 20 టన్నుల కూరగాయలను ఇవ్వటం జరిగిందని అన్నారు. రాబోయే రోజుల్లో కూడా అమ్మవారి సేవకు తాము ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ ప్రెసిడెంట్ సానికొమ్ము అజయ్ కుమార్, గౌరవ అధ్యక్షులు బత్రు దుర్గారావు, కమిటీ సభ్యులు రెడ్డిపల్లి ప్రసాద్, సంపన ప్రసాద్, ఎం కిషోర్, ఆకిరి శ్రీను, కంచి శ్రీను, మధు మరియు కమిటీ సభ్యులు, వ్యాపారస్తులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శాకంబరి ఉత్సవాలు 3వ రోజునైన ఈ రోజు అమ్మవారికి మార్కెట్ సభ్యులందరూ కూడా అమ్మవారికి శారీ సమర్పించడానికి ఇక్కడి నుంచి వినాయకుడి గుడి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారి గుడికి వెళ్తున్నాము. అందరూ కూడా అమ్మవారి ఆశీస్సులు మా మార్కెట్ తరఫున ఉండాలని, మార్కెట్ సభ్యులందరికీ ఉండాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ఈ శాకంబరి మహోత్సవాలకి మా శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ అని అమ్మవారి పేరు నామకరణ చేశాం. ఆ పేరు మీద మరి 3 రోజులు కూడా ఈ శాకంబరి ఉత్సవాలకి కూరగాయలు దాదాపు 15 నుంచి 20 టన్నుల దాకా మా మార్కెట్ సభ్యులు అందరం కలిపి మేము ఇవ్వటం జరిగింది. ఎంతో వైభవంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈరోజు ఆఖరి రోజునైనటువంటి మీరు ఈరోజు బుధవారం అమ్మవారికి ఈ శారీ ఆమె సమర్పించడానికి మహిళలు కానీ మా సభ్యులు అందరం కూడా బయలుదేరి అమ్మవారి ఆశీస్సుల కోసం వెళ్తున్నాము. మా అమ్మవారి ఆశీస్సులు మా అందరికీ మార్కెట్ తరఫున ఉండాలని మేము కోరుకుంటూ ఈరోజు మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మా సభ్యులందరం కూడా కలిసి ఈ కార్యక్రమం ఉదయం బయలుదేరుతున్నాం. నా పేరు బడేటి ధర్మారావు, హోల్సేల్ వెజిటేబుల్ కూరగాయల మార్కెట్ శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మార్కెట్ సెక్రటరీని నేను. మా ప్రెసిడెంట్ గారు కూడా రాబోతున్నారు, దోవలో కలుస్తారు. ఈరోజు శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ ద్వారా అమ్మవారికి సారి ఆషాఢ మాస సందర్భంగా సారి సమర్పించడం జరుగుతుంది. మా వ్యాపారస్తులందరూ కూడా ఫ్యామిలీతో వచ్చి అమ్మవారికి ఆషాఢ సమర్పించడం జరుగుతుంది. అలాగే శాకంబరి ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మా మార్కెట్ తరఫున శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ వెజిటేబుల్ మార్కెట్ తరఫున ప్రతి సంవత్సరం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ తల్లిదయ అందరికీ ఉండాలని చెప్పేసి, అందరూ బాగుండాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అమ్మ దయ ఉంటే మేము గత 19 సంవత్సరాలుగా అమ్మవారి శాకంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం మేము అమ్మవారికి కూరగాయలు సమర్పిస్తున్నాము. మేము అమ్మవారి పేరు మీద శ్రీ దుర్గా మల్లేశ్వర హోల్సేల్ కూరగాయల మర్చెంట్ అసోసియేషన్ పేరు మీద మార్కెట్ నిర్మాణం చేసుకున్నాము. కనుక ఈ సంవత్సరము అమ్మవారికి 3 రోజులు శాకంబరికి 15 టన్నుల నుంచి 20 టన్నుల వరకు కూరగాయలు సమర్పించాము. ఈరోజు మా మార్కెట్ తరఫున అమ్మవారికి సారి సమర్పిస్తున్నాము. అమ్మవారి దయ మా మార్కెట్ సభ్యులందరికీ ఉండాలని, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లేనని మా మార్కెట్ సభ్యులందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు కాసేపు ప్రకటనలు.